నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన చలివేంద్రాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అర్షద్తో పాటు మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలివేంద్రంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. నగరంలో మరిన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని టీవీఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలో టీఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో చలివేంద్రం నిర్వాహకులు టీఎస్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగరంలో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. కర్నూలు నగర ప్రజలతో పాటు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు ఈ చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం చలివేంద్రం నిర్వాహకులు టీఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో తమ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ ను సాధించిన టీజీబీ టైక్వాండో అకాడమీ క్రీడాకారులను ఆయన అభినందించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కరాటే పోటీల్లో బ్లాక్ బెల్టులు సాధించిన టీజీబీ టైక్వాండో అకాడమీ శిక్షకులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ బెల్ట్ సాధించిన టీజీబీ టైక్వాండో అకాడమీ శిక్షకులు సిద్ధు, లక్ష్మీనారాయణ, నరేష్, మధు, భాస్కర్లకు బెల్టులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ టైక్వాండో శిక్షకులు టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్లాక్ బెల్ట్లను సాధించిన తమ శిక్షకులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందిస్తున్న సహకారంతోనే తమ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ఆయన అన్నారు. కర్నూలు నగరం క్రీడలకు కేంద్రంగా మారింది అంటే దానికి కారణం వారు అందిస్తున్న సహకారమేనని వెల్లడించారు. కర్నూలు నగరంలో టీజీబీ టైక్వాండో అకాడమీ విద్యార్థులు ఈరోజు టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించినారు. ఈరోజు టీజీ సార్తో కలవడం జరిగింది. మాస్టర్లు కొన్ని సంవత్సరాల నుంచి శిక్షణ పొంది టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించారు. టీజీ వెంకటేష్ సార్ గారు చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ అందజేయడం జరిగింది. అలాగే సిద్ధు, లక్ష్మీనారాయణ, మధు, నరేష్, భాస్కర్ వీళ్ళందరూ బ్లాక్ బెల్ట్ సాధించారు. కర్నూలులో స్కూళ్ళలో శిక్షణ ఇస్తున్నారు. అతి త్వరలో నూతనంగా కూడా శిక్షణ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు మంచి కోచెస్. మన టైక్వాండో అకాడమీ అనేది చాలా స్టూడెంట్స్ నాగా నేర్చుకుని కొన్ని విద్యా సంస్థల్లో, కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఈరోజు టీజీ వెంకటేష్ సార్తో కలవడం జరిగింది. మనకి మంత్రి ఊరిలో టీజీ భరత్ సార్ చాలా మనకి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. టైక్వాండో దాదాపు 25 సంవత్సరాల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా రాణించారు. ఇదంతా మా టీజీ వెంకటేష్ సార్ గారు, మా టీజీ భరత్ సార్ గారు. మా టైక్వాండో అకాడమీలో సహారాష్ట్ర ఎంపీ గారు, అలాగే యూనివర్సిటీ కూడా పోటీల్లో పాల్గొన్నారు. ఉన్న శిక్షకులు అతి త్వరలో నూతనంగా కొన్ని విద్యా సంస్థల శిక్షణ ఉచితంగా ఇస్తున్నారు. ఇదంతా టీం లీడర్ సిద్ధు చాలా మంచి ప్లేయరు. రానున్న రోజుల్లో విద్యార్థులకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్తారు. వీళ్ళు టీజీ సార్ వీళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎగ్జామ్లో పాల్గొని మన టీజీ వెంకటేష్ సార్ చేతుల మీదుగా బెల్ట్ సాధించారు. సార్ కూడా చాలా అభినందనలు
థ్యాంక్ యూ సార్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సిపిఐసి డైరెక్టర్లు డివిఆర్ జగదీష్, సంతోష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని 23వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. దినేష్ శివన్. నగరంలోని 23వ వార్డు పరిధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఐఐసి డైరెక్టర్లు డివిఆర్ జగదీష్, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డులో పెన్షన్లను పంపిణీ చేస్తూనే వార్డులో ఉన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో కొందరు తమకు పెన్షన్లు కావాలని అడగటంతో నూతన పెన్షన్ మంజూరు ప్రక్రియ ప్రారంభం కాగానే ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా దృష్టికి తీసుకువెళ్లి నూతన పెన్షన్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ ఐఐసి డైరెక్టర్లు డివిఆర్ జగదీష్, సంతోష్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచి ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేయటంతో పాటు హామీ ఇవ్వని మరిన్ని పథకాలను కూడా ప్రజలకు అందజేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వటం జరుగుతోందని, ఒకవేళ 1వ తేదీ సెలవు దినం అయితే అంతకు ముందు రోజే లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వార్డు పరిధిలోని సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు. చూస్తుంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం ఆయన ఇచ్చిన హామీలు సూపర్ 6 అన్నీ అమలు చేశారు. ఖచ్చితంగా మీ వచ్చేసారి కానీ మన ప్రభుత్వం ఇంకా మీరు అందరు ఇస్తే ఇంకా ఎక్కువ చేస్తారు మన చంద్రబాబు గారు. మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అందరు హ్యాపీ ఉండాలని ఆయన కోరిక. మన బంగారు అంటే 2047 కల్లా బంగారు భవిష్యత్తు లాగా అందరికీ ఖచ్చితంగా సువర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన నామకరణం చేశారు. ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే అదేవిధంగా ఆల్రెడీ మనం హైదరాబాద్ చూశారు. ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా నెరవేర్చేస్తారు. కాబట్టి చంద్రబాబు గారిని మనం ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కర్నూలులో ఒక 5,000 నుంచి 10,000 జాబులు కానీ ఖచ్చితంగా ఇస్తారు. ఆల్రెడీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీకు తెలుసు 5,000 కోట్లది ఇన్వెస్ట్ చేసి సెకండ్ లార్జెస్ట్ బ్యూరో అది వాటర్ పెట్టారు కర్నూలులో, ఓర్వకలులో. మీరు అందరు తెలుసు. అది నాకు తెలిసి ఈ మంత్ అన్నా వచ్చే మంత్ అన్నా ముఖేష్ అంబానీ గారు కానీ వస్తున్నారు కర్నూలు ఓపెనింగ్కి. మన భరత్ గారు పోయి ఇన్వైట్ చేశారు. ఖచ్చితంగా వస్తారు ఆయన. సో ఇట్లాంటివన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ఖచ్చితంగా మీరు అందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే. ఇక్కడ ఇచ్చేసిన అందరూ వార్డ్ ఇన్ఛార్జు, బూత్ ఇన్ఛార్జు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా వీళ్ళకి చెప్పండి. మన సురేష్కి, ప్రవీణ్కి, మన అందరు ఎవరున్నా మన సునీల్ గారికి అందరికి చెప్పండి. ఖచ్చితంగా మీకు సాల్వ్ చేస్తాము. ఈరోజు 1వ తేదీ ఉదయమే ఇక్కడ శ్రీరామ్నగర్లో వచ్చేసి గతంలో వచ్చేసి పింఛను 2,500 ఉన్న పింఛన్ 250 3,000 చేయడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,000 పింఛన్ 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల పింఛన్ వచ్చేసి 3,000 పింఛన్ 6,000 రూపాయలు చేయడం జరిగింది ఒకటేసారి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కూడా మన చంద్రబాబు నాయుడు సారు దాదాపు అంటే కన్నా పూర్తి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు అదేవిధంగా వికలాంగులకు అయితేనేమి, లేడీస్కి అయితేనేమి మనకు 6 గవర్నమెంట్లో లేనిది కూడా మనకు ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగిందన్న మీకు అందరికీ. వికలాంగులు అంటే మనకు 6 గ్యారెంటీలు లేకున్నా కూడా సూపర్ 6లో లేకున్నా కూడా మనకు వికలాంగులకు, వికలాంగులకు ఫ్రీ బస్సు పెట్టడం జరిగిందన్న. ఎక్కడ పోయినా అని కర్నూలే నాకు డెవలప్మెంట్ కావాలని చెప్పి ఓరకల్లో దాదాపు ఆయన చెప్పడం 10,000 నుంచి 50,000 కోట్ల పెట్టుబడులు తెస్తా ఉన్నాడు. ఆ పెట్టుబడులతో పాటు మన యువత హైదరాబాదు, అక్కడ బెంగళూరు అట్లా పోకుండా మన యువత ఇక్కడనే ఉద్యోగాలు సాధించాలా, ఉద్యోగ కల్పన ముఖ్యమని వచ్చిన ప్రతి నెలలో వచ్చినప్పుడు కూడా ఆయన ఉద్యోగ మేళా అని చెప్పి నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగ మేళలో మన పిల్లలు రావాలని చెప్పి ప్రతి గ్రూప్లో, వాట్సాప్లో, యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ల గ్రూప్లో పెడుతున్నారు. ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తున్న మన భరతన్న కొరకు, మన తెలుగుదేశం పార్టీల కష్టపడుతున్న కొరకు మీరు సపోర్ట్ ఇచ్చి రేపు పొద్దున పెన్షన్లు ఇంకా పెరుగుతాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని
ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ 49వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వాయుగుండ్ల కౌశిక్ అన్నారు. ఈ మేరకు వార్డు పరిధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని 49వ వార్డులో ఈ రోజు ఉదయం నుంచి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 49వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్ పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు మంజూరైన పెన్షన్లకు సంబంధించిన డబ్బులను అందజేశారు. కార్యక్రమానికి లబ్ధిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా 49వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలను ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేస్తోందని తెలియజేశారు. వృద్ధులకు 4,000 రూపాయలను పెన్షన్లుగా ఇస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను పరిపూర్ణంగా అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా కూటమి ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నెల 1వ తేదీ ఆ రోజు సెలవైతే అంతకు ముందు రోజే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తోందని అన్నారు. టీడీపీ గవర్నమెంటే వెల్ఫేర్ అంటే టీడీపీ అండి, టీడీపీ అంటే వెల్ఫేర్. ఎందుకు అంటున్నానంటే పింఛన్ అనే కార్యక్రమం మొట్టమొదటిగా స్థాపించిందే టీడీపీ ప్రభుత్వం అండి. మొట్టమొదటిగా 200 రూపీస్ తోటి మన ప్రభుత్వం అనేది స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమము. అది కాలక్రమేణా 2,000 దాకా పెంచిన ఘనత టీడీపీ చంద్రబాబు నాయుడు గారిది అయితే ఇప్పుడు ఈ 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం అనేది చాలా గొప్ప విషయం. దేశంలో ఎక్కడా లేనటువంటి అమౌంట్ ఈరోజు 4,000 రూపాయలు అనేది దేశంలో హైయెస్ట్. ఏపీ 4,000 రూపీస్ పెన్షన్ ఫర్ ఓల్డ్ ఏజ్ అనేది దేశంలోనే ప్రథమం అండి. ఉన్న గవర్నమెంట్ అనుకోండి, మాకున్న లీడర్ అనుకోండి భరత్ గారు, ఏదైతే మాకు ఇక్కడ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారో మా వార్డులో, తను మాకు నిరంతరంగా వారానికి ఒకసారి అట్లీస్ట్ అప్డేట్ కాల్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఈ సందులో ఏం జరిగింది, ఈ సందులో డెవలప్మెంట్ ఏం జరిగింది, ఇక్కడ పెన్షనర్స్ ఏమన్నా కొత్తగా ఉన్నారా, ప్రతిదీ మాకు అంతా A to Z ట్రాకింగ్లో ఉంటుంది. మేము చేయడం కూడా మాకు ఆల్మోస్ట్ అది ఎట్లుందంటే ఆఫీస్లో వర్క్ లాగానే అయిపోయింది. మాకు పాలిటిక్స్ అనేది సార్ చేసిన దాని ప్రకారం, ఒక పాలిటిక్స్ అనేది ఇంట్లో కూర్చొని అని చేసేది కాదండి. మేము ప్రజల సమస్యల కోసమే ఉన్నాము. వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 ఘనత టీడీపీ ప్రభుత్వం ఉంది. దీంతో లబ్ధిదారులంతా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన నెలసరి ఏదైతే మెడిసిన్స్ కానీ వాళ్ళ ఏదైతే ఖర్చులు ఉన్నాయో అది ఒకరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయనే వాళ్ళకు ఒక నమ్మకంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు మాకు ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయంటే, మా ఇంటి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు అని ప్రతి ఒక్కరు వృద్ధులు కానీ ఎవరైనా చెప్పడం జరిగింది. మాకు ఈ పెన్షన్ ద్వారా చాలా ఆనందంగా ఉంది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర బొందిలి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. ఈ మేరకు 49వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 49వ వార్డు పరిధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర బొందిలి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బొందిలి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచి ఇవ్వటం జరుగుతోందని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయటం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతోందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగేలా ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. పేదరికంలో ఉన్న వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని 4వ వార్డులో ఈ రోజు ఉదయం నుంచి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు మంజూరైన పెన్షన్లకు సంబంధించిన డబ్బులను అందజేశారు. కార్యక్రమానికి లబ్ధిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలను ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేస్తోందని అన్నారు. వృద్ధులకు 4,000 రూపాయలను పెన్షన్లుగా ఇస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని తెలియజేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను పరిపూర్ణంగా అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారని, అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా కూటమి ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నెల 1వ తేదీ ఆ రోజు సెలవైతే అంతకు ముందు రోజే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తోందని తెలియజేశారు. ఈ పెన్షన్లు ఉదయం 10 లోపలనే కంప్లీట్ చేయడం అనేది చాలా అరుదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉదయం తెల్లవారింది ఆలస్యం లేదు, ఇమ్మీడియట్గా ప్రతి ఒక్క పెన్షన్దారుడికి పెన్షన్ డబ్బులు అందుతున్నాయి. ఈ సర్వీసు మోటోని ఆయన తీసుకొచ్చి పెన్షన్దారులందరి ఆశీర్వాదాలు తీసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తూ, అలాగే ఎంతో ఇంకా రాబోయే రోజుల్లో ఈ సర్వీస్ ఇంకా ఫాస్ట్గా చేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా వార్డులో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు, స్వచ్ఛాలయం సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా, ఎటువంటి సమస్య లేకుండా అడిగిన వెంటనే వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు మన పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ల పండుగ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి టీజీ భరతన్న గారికి, అలాగే మన పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ వాతావరణం నెలకొంటోందని 43వ వార్డు ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వార్డు పరిధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని 43వ వార్డులో ఈ రోజు ఉదయం నుంచి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 43వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు మంజూరైన పెన్షన్లకు సంబంధించిన డబ్బులను అందజేశారు. కార్యక్రమానికి లబ్ధిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా 43వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలను ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేస్తోందని, వృద్ధులకు 4,000 రూపాయలను పెన్షన్లుగా ఇస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను పరిపూర్ణంగా అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలియజేశారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా కూటమి ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నెల 1వ తేదీ ఆ రోజు సెలవైతే అంతకు ముందు రోజే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తోందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. దానికి కారణం దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీ వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్లి నిద్ర లేవకముందే సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, మంచానికి పరిమితమైన వాళ్ళకు 15,000 ఇలాగా పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇందుకు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, వృద్ధుల తరఫున, వికలాంగుల తరఫున, అందరి తరఫున ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మాకు ఎల్లప్పుడూ ఇదే ప్రభుత్వం ఉండాలి, సంక్షేమం అందించడంలో ఈ ప్రభుత్వానికి మించిన ప్రభుత్వం లేదని తెలియజేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మా 43వ వార్డు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ప్రతి నెల మా ఇంటికి పింఛన్ పంపిస్తున్నాడని వారు ఆనందం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కర్నూలు నగరంలో టీజీ భరత్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్ పంపిణీ అధికారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు నాయకులం అందరం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పింఛన్ పంపిణీ అధికారి మాధవి మేడం గారు, బూత్ ఇన్ఛార్జీలు నేను, ఈశ్వరయ్య, అన్వర్ భాష తదితరులు పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. కొడుకు నాకు కూడా కొడుకులు లేరు, పెట్టే వాళ్ళు కూడా లేరు. ఆయన పింఛన్ ఇస్తేనే మందులు అన్నం తింటున్నాము నాయన. ఇంకా ఆయనకు వందనాలు నాయన. ఆయనకి నమస్తే నాయన. మంచిది, మాకు ఇంత తొందరగా అంటే నిద్రలోనే లేపి పింఛన్ ఇస్తున్నారు. ఎక్కడ లేదు ఈ ప్రభుత్వము. ఎక్కడ వేరే దేశాలలో కూడా 200-500 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం బాగిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయడమే కాకుండా హామీ ఇవ్వని పథకాలను కూడా ప్రజలకు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని 45వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుంకన్న అన్నారు. ఈ మేరకు వార్డు పరిధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని 45వ వార్డులో ఈ రోజు ఉదయం నుంచి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 45వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ సుంకన్న పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు మంజూరైన పెన్షన్లకు సంబంధించిన డబ్బులను అందజేశారు. కార్యక్రమానికి లబ్ధిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా 45వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సుంకన్న మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు, వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలను ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేస్తోందని తెలిపారు. వృద్ధులకు 4,000 రూపాయలను పెన్షన్లుగా ఇస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను పరిపూర్ణంగా అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలియజేశారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా కూటమి ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నెల 1వ తేదీ ఆ రోజు సెలవు అయితే అంతకు ముందు రోజే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తోందని తెలియజేశారు. లేబర్ కాలనీ కానీ, భగత్ సింగ్ కానీ, ఇట్లా మమతా నగర్ కానీ, ప్రేమనగర్ కానీ, ఈ కాలనీలో చాలా బీద వాళ్ళు ఉన్నారు. ఇంకలాంగులు కొంతమంది పింఛన్లు తోటి వాళ్ళు భవిష్యత్తు దాని మీద ఆధారపడి పెద్ద కొడుకు మాదిరి చంద్రబాబు వాళ్ళకి ఆదుకుంటున్నాడు కాబట్టి మాకు చాలా సంతోషం సార్. అదేవిధంగా 6:30కే పింఛన్లు మొదలు పెడితే వాళ్ళకి అస్సలు వాళ్ళే ఉండరైతున్నారు. పోయిన గతంలో ఇంత తొందరగా చేయకుండా ఈసారి తెలుగుదేశము చాలా స్వీట్లో ఉంది, బాగా సాయం చేస్తున్నారని ఒక చాలా ఆనందంగా ఉన్నారు సార్. మాకు పెద్ద కొడుకు మేము లెక్క మాకు అని వాళ్ళు మొక్కుతున్నారు కూడా. దయచేసి చంద్రబాబు కానీ, లోకేష్ బాబు కానీ, మా లోకల్ భరతాయ కూడా మాకు మాత్రం ముందే హెచ్చరికతోటి పింఛన్ల కార్యక్రమం మీరు ముందు ఉండాలని చెప్పి ఎవరే కానీ వాటిలో పింఛన్ ఒక్కటి కూడా మిస్ కాకూడదని ఆయన మాకు చెప్పిన వల్ల దానివల్ల మేము కూడా చాలా కష్టపడి ఉదయం 6:30కే వాటిలో వచ్చి అందరూ లేస్తే వాళ్ళే 2-3 సార్లు ఆదివారం పడితే కూడా ఓ రోజు ముందే ఇచ్చినాము. వాళ్ళు చాలా ఆనందంగా ఇవాళ 1వ తేదీ కాదు, ఆదివారం కదా 1వ తేదీ ఉన్నాయంటే ముందే ఇస్తున్నాము అని కూడా అది కూడా మేము తెలియజేపినాము. చాలా హ్యాపీగా ఉండదు సార్. మాకు ఖాళీ ఒక 40-60 మంది పింఛన్దారులు డిజాబుల్డ్ అండ్ విడో అండ్ ఓల్డేజ్ పింఛన్దారులు ఉన్నారు. వాళ్ళకు ఉదయమే 7 గంటల నుంచి ఇప్పటి వరకు ఇస్తున్నాము. అందరూ సంతోషపరుస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం చాలా బాగా ఇస్తున్నారు. మాకు ఇలాగైనా కొనసాగాలని చెప్పి పింఛన్దారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనుక నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి అలాగే కుటుంబ మన ప్రవణ కళ్యాణ్ గారికి మా ప్రజెంట్ మా మంత్రి టీజీ భరత్ గారికి అందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.